నిన్న ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల వర్షాలు వచ్చాయి, బాగా గట్టిగా వచ్చాయి. చిత్తూరు, తిరుపతిలో అయితే చెట్లు కూడా విరిగిపడిపోయాయి, బాగానే పడ్డాయి వర్షాలు కూడా. అదేవిధంగా మన అమరావతి ప్రాంతంలో కూడా వర్షం పడింది. నార్మల్ వర్షమే, పెద్దగా ఏమి భారీ వర్షం అయితే కాదు, కానీ నార్మల్ వర్షమే. మహా అంటే తుంపరగా ఒక గంట సేపు పడి ఉంటుంది. ఒక గంట వర్షానికి మొత్తం మన అమరావతి రాజధాని ప్రాంతం అంతా కూడా జలమయం అయిపోయింది. ఎక్కడైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఐకానిక్ రాజధాని, అదేవిధంగా టవర్స్, సచివాలయ టవర్స్, ఆ టవర్స్, ఈ టవర్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు, జిఏడి టవర్లో ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఆ గుంతలో అంతా కూడా నీళ్ళు వచ్చేరిపి పక్కన ఇమేజ్ చూడండి, ఫుల్గా వచ్చేసినాయి. ఒకవైపు తోడుతారు, మళ్ళీ వస్తాయి, తోడుతారు, వస్తాయి. కామెడీ అయిపోయింది. నార్మల్ వర్షాలకే ఆ విధంగా ఉంటే ఇంకా వచ్చేదంతా కూడా ముందు భారీ వర్షాల టైం. అప్పుడు ఏం చేస్తారు? ఎన్నిసార్లు అని తోడుతారు, ఎన్నిసార్లు అని చెప్పేసి వాటికి పంపులు పెట్టి వాటర్ అంతా కూడా వేరే చోట పంపిస్తారు. మనకైతే అర్థం కాని పరిస్థితి. అందుకే చెప్పేది నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి ప్లేస్లో వద్దు 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 అని చెప్పేసి శ్రీరామకృష్ణన్ కమిటీ లాంటిది నిపుణులు చెప్తే కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరి మాట వినలే. నాకేంది మీరు చెప్పేది అన్నట్టుగా ఆయన ఒంటెద్దు పోకడంతో ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా తోడిపోయాలంటే వాటంతా కూడా డబ్బులు ఖర్చే కదా. ఎవరు ఏ పని చేయాలన్నా సరే ఊరికే ఏ జరిగిపోదు. కొన్ని వందల మోటార్లు పెట్టాలా, నీళ్ళు తోడాలంటే ఊరికే అయిపోతుందా? డబ్బులు తోడుట నిండుట, మళ్ళీ తోడుట, మళ్ళీ నిండుట, మళ్ళీ తోడుట, మళ్ళీ నిండుట. అది ఒక నిరంతర ప్రక్రియలాగా అయిపోయింది పరిస్థితి. ఇవన్నీ కూడా ఎందుకు పరిగణలోకి తీసుకోకుండా అక్కడికి వెళ్ళి అమరావతి అని చెప్పేసి గత కొద్ది రోజుల నుంచి ఏ విధంగా గ్రాఫిక్స్ రిలీజ్ చేస్తున్నారు కూడా మనం చూస్తున్నాం. ఏదో సైన్స్ సిటీ అంటారు, ఏదేదో మాట్లాడతారు, టవర్స్ అంటారు, అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అంటారు, ఇంకేదో వాళ్ళకి ఇష్టం వచ్చిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు, ఇంటర్నేషనల్ స్టేడియం అంటారు. బీభత్సంగా చూపిస్తున్నారు గ్రాఫిక్స్ మాత్రం. చూడండి, నిన్న పడిన వర్షానికి గంట వర్షానికి మునిగిన రాజధాని ఐకానిక్. ప్రధాని శంకుస్థాపన చేసిన రెండవ రోజే చిన్న వర్షానికి కురిసిన వర్షానికి రాజధాని ప్రాంతంలోనే సచివాలయ టవర్ గుంతలు జలమయం అయ్యాయి. రాజధానికి తలమానికంగా నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ల నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రెండో రోజు నిండు వేసవిలో ఇలా జరగడం పట్ల చాలామంది విస్మయం కూడా వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి బయటకు తోడుతున్నారు వాటర్ అంతా కూడా. ఇక ఎంత వర్షం వచ్చినా వాటికి ఇబ్బంది ఉండని విధంగా పనులు చేపడుతున్నామని వేసి చెప్తున్నారు. తీరా కేవలం గంట పాటు వర్షానికి ఆ గుంతలు పూర్తిగా నీళ్ళతో నిండిపోయాయి. మళ్ళీ నీటిని తోడించడానికి ఎన్ని రోజులు పడుతుందో అని చెప్పేసి స్థానికులంతా కూడా చర్చించుకుంటున్నారు. ఇంకో నెలలో వర్షాకాలం రాబోతుంది. పరిస్థితి ఏమిటని చెప్పేసి అక్కడంతా కూడా స్థానికులంతా కూడా ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. చూడండి, ఆ ఇమేజ్ జిఏడి టవర్ల పిల్లర్ గుంతలోకి చేరేటువంటి వర్షపు నీరు. ఈ చిన్న వర్షానికే ఇలా ఉంటే, అదే చెప్పేది, చిన్న వర్షానికే ఇలా ఉంటే ఇంకా రాబోయేదంతా కూడా వర్షాకాలమే. ఎండాకాలంలో వచ్చే వర్షాలు చిన్నగానే ఉంటాయి. ఇవి రాబోయేదంతా కూడా మెయిన్ వర్షాకాలమే. అప్పుడు పరిస్థితి ఏమిటి? ఎందుకంటే మోదీ గారు వచ్చి శంకుస్థాపన చేసిన 2 రోజులు కూడా కాలే. చిన్న వర్షాలకి ఆ విధంగా మునిగిపోతే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఏములే, ఎనీహౌ ఈ 3 సంవత్సరాలు అయితే 1 year అయిపోయింది. లాస్ట్ 1 year ఎలక్షన్ టైము. ఈ 3 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏం ఐకానిక్ బిల్డింగ్ కడతాడు, ఏ విధంగా కడతాడో చూడాలి మరి.